బాబు గారు మీరు ఇబ్బంది పడకూడదని చెప్పి 3000 పెన్షన్ 4000 చేశాం. ఇంటి దగ్గర ఉందాం. ఇచ్చేసి ఉన్నారు. అలాగే పవర్ఫుల్ లీడర్ చింతమనేని ప్రభాకర్ గారికి వెల్కమ్ చెప్పవలసిందిగా కోరుతున్నాము. అలాగే పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ గారికి వెల్కమ్ చెప్తున్నాము. అలాగే టీడీసీసీ గుంటూరు జిల్లా చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు గారికి వెల్కమ్ చెప్తున్నాము. అలాగే చల్లాకృష్ణమూర్తి గారు టీడీపీ బోర్డు మెంబరు అయిన ఎక్స్ఎమ్మెల్సీ చల్లాకృష్ణమూర్తి గారిని ఈరోజు మన గుడిపనాడిపాలెం సొసైటీ చైర్పర్సన్ గా మంగు సుబ్బారావు గారి ప్రమాణ స్వీకారం గారికి సెలవుతున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ గారు గంగాధర్ గారికి అలాగే శ్రీ రావిల బుల్లయ్య గారు యూనిట్ పంచాయత్ యూనిట్ గా కూర్చున్నాము. సర్పంచ్ వైస్ సర్పంచ్ యువజన మండలం తెలుగు అధ్యక్షులు కొందాలపాటి కృష్ణ గారు వేదిక మీద రావాలి. మిత్రుడు మరి చింతమనేని ప్రభాకర్ మరి ఇక్కడికి రావటం అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎంతో అభిమానం మన సొసైటీ ప్రెసిడెంట్ గారి మీద ఉంటాం. అదేవిధంగా స్థానిక శాసనసభ్యుల వారి మీద ఉన్న అభిమానం
మన చింతమనేని గురించి తెలియని వారు లేరు. ఆయన అప్పుడు మహానాడుకి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు కూడా బిర్యానీ కార్యకర్తలకి మరి వేరే జిల్లాలో పోయే వాళ్ళు కూడా బిర్యానీ వండి పెట్టించారు. మటన్ బిర్యానీ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి మరి చింతమనేనికి. నాకు మంచి ఆప్తుడు, నాకు మంచి మిత్రుడు మా బ్రదర్ చింతమనేని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రభుత్వ చీఫ్ మిత్రులు జీవి ఆంజనేయులు గారికి, ఈనాటి సన్మాన గ్రహీత ప్రమాణ స్వీకారోత్సవ అతిథి ముండ్రు సుబ్బారావు గారికి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీమతి సవితమ్మ గారికి, యువ ఎంపీ గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, మా మిత్రుడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ గారికి, జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షులు మక్కిన మల్లికార్జునరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ, కూటమి నాయకులకు, ముఖ్యంగా ఈ వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులకు, టౌన్ పార్టీ అధ్యక్షులకు, మున్సిపల్ చైర్పర్సన్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క అభినందనలు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సొసైటీ రైతులందరూ కూడా నా యొక్క అభినందనలు. ఈరోజు సుబ్బారావు గారు సర్పంచ్గా, ఒక జడ్పీటీసీగా, ఒక నీటి సంఘం అధ్యక్షుడిగా అనేక సేవలు అందించారు. క్లస్టర్ ఇన్ఛార్జిగా కూడా పూర్తిగా నమ్మిన సిద్ధాంతం మీద పనిచేశాడని చెప్పి మన ఆంజనేయులు గారు కానీ, అదేవిధంగా మల్లికార్జునరావు గారు కానీ చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ సొసైటీ కూడా మంచి లాభాల బాటలో పయనించే విధంగా రైతుకి చేదోడుగా ఆదోడుగా అన్ని రకాల ఎరువులు గాని, పురుగు మందులు గాని, ఇతర అవసరాలకు గాని ఎప్పుడు అడిగితే అప్పుడు పేదవారికి, వ్యవసాయం చేసుకునేటువంటి వారికి పరపతితో మరి సాయం చేసే విధంగా సొసైటీని తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, నన్ను కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీ